కథలు ఫర్ కిడ్స్కి స్వాగతం. ఈరోజు మనం గుడివాడ అనే ఒక అందమైన పల్లెటూరి కథ చెప్పుకుందాం. ఆ ఊర్లో అందరూ మామూలే, కాని ఒక్క మనిషి మాత్రం చాలా చాలా వింతగా ఉండేవాడు. ఆ ఊరి పేరు గుడివాడ. అక్కడంతా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది. కాని ఊరి జనం కళ్ళన్నీ ఎప్పుడూ ఒకే ఒక్క వ్యక్తిమీద ఉండేవి. అతని పేరే అంకుశం. ఎందుకంటే అతను చేసే పనులు అస్సలు ఎవరికీ అర్థమయ్యేవి కావు. అసలు ఎవరి అంకుశం? ఎందుకు అంత వింతగా ప్రవర్తించేవాడు? ఇతనే మన కథలో హీరో అంకుశం. చూడ్డానికి పెద్ద మనిషే, కాని మనసు మాత్రం చిన్న పిల్లాడిదన్మాట. అతను ఏదైనా పని మొదలుపెట్టాడంటే చాలు ఊర్లో వాళ్ళు అదిగో మనోడు మళ్ళీ మొదలుపెట్టాడు అని నవ్వుకునేవాళ్లు. పాపం అందరూ అతన్నే ఒక పిచ్చివాళ్లానే చూసేవాళ్లు. అంకుశం చేసిన పనుల్లో ఓ 3 పనులైతే మరీ విచిత్రంగా ఉండేవి. అవి చూసి ఊరి జనం నవ్వాలో తిట్టాలో కూడా అర్థంకాక తలలు పట్టుకునేవాళ్లు. మరి అవేంటో ఇప్పుడు చూద్దామా? మొదటిది, ఒకరోజు రాత్రి ఊరంతా హాయిగా నిద్రపోతుంటే ఇతను మాత్రం భలే ఉత్సాహంగా అందరూ నడిచే దారి పక్కన చిన్న చిన్న గుంటలు తవ్వడం మొదలుపెట్టాడు. ఇక తెల్లారి చూసేసరికి ఆ గుంటలు చూసి ఊరి జనానికి కోపం కట్టలు తెంచుకుందే. ఏమయ్యా అంకుశం, నీకేమైనా మతిపోయిందా? ఎవరన్నా ఇందులో పడితే కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి అని గట్టిగా అరిచారు. కాని అంకుశం ఏమాత్రం కంగారు పడలేదు. పైగా ప్రశాంతంగా నవ్వుతూ, భూమికి తుమ్ములొస్తే మంచిదండి, దాని ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పాడు. ఆ మాట విని అందరూ అమ్మో అనుకుండి తలలు పట్టుకున్నారు. ఇక అతని రెండో వింత పని, రకరకాల రాళ్లని ఎక్కడనుంచో మోసుకొచ్చి ఇంటి వెనక ఓ కుప్పలా పోయడం. నున్నటివి, గరుకుగా ఉండేవి, పెద్దవి, చిన్నవి. అయ్యో పాపం, ఆ బరువు మోయలేక చెమటలు కక్కేవాడు. అయినా మొహంలో నవ్వు మాత్రం చెదిరేది కాదు. ఒకాయన ఆగి, ఏంటంకుశం, ఈ రాళ్లగోలా ఇల్లేమన్నా కడుతున్నావా అని అడిగాడు. దానికంకుశం నవ్వేసి, లేదు బాబాయ్, ఈ రాళ్లు నాతో మాట్లాడతాయి, కథలు చెప్తాయి అని అన్నాడు. ఇంకేముంది, వీడికి పూర్తిగా పిచ్చి పట్టింది అని ఫిక్స్ అయిపోయారు జనం. ఇక మూడోది, ఇది అన్నింటికన్నా పెద్ద వింత పని. తన పొలం చుట్టూ గోడ కడుతున్నాడు. సరే కడుతున్నాడ్లే అనుకుంటే ఆ గోడేమో తిన్నగా లేదు, పాములాగా వంకర టింకరగా ఉంది. మధ్య మధ్యలో చిల్లులు కూడా పెట్టాడు. పిల్లలైతే దాన్ని చూసి తెగ నవ్వేవాళ్లు. ఈ గోడమీద నుంచి మేమే దూకేస్తాం, ఇది దొంగల్ని ఎలా ఆపుతుంది అని ఆట పట్టించేవాళ్లు. దానికి అంకుశం, ఇది దొంగల కోసం కాదు, గాలిని ఆపటానికి అనేవాడు. గాలిని ఆపడమా? ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. అలా అంకుశం పనులకి అందరూ నవ్వుకుంటున్న రోజుల్లోనే అనుకోకుండా ఆకాశం రంగు మారింది. నల్లటి మబ్బులు కమ్ముకొచ్చి ఏదో పెద్ద ప్రమాదం రాబోతోందని ఊరందరికీ అర్థమైపోయింది. చిన్నగా మొదలైన వాన ఆగకుండా రాత్రి పగలు తేడా లేకుండా కుండపోతగా కురుస్తూనే ఉంది. రోజులు గడిచేసరికి పక్కనే ఉన్న నదికి కోపమొచ్చినట్టు ఉప్పొంగి ప్రవహించటం మొదలుపెట్టింది. చూస్తుండగానే ఆ నది నీళ్లన్నీ ఊరిమీదకొచ్చేశాయి. ఇల్లూ పొలాలు అన్నీ నీటిలో మునిగిపోయాయి. జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హాహాకారాలు చేశారు. వాళ్ల ప్రయత్నాలేవీ ఆ వరదని ఆపలేకపోయాయి. ఊరంతా భయంతో వణిగిపోతుంటే అప్పుడొక అద్భుతం జరిగింది. అందరి కళ్ళు అంకుశం తవ్విన ఆ తుమ్ముల గుంటలమీద పడ్డాయి. వరద నీరు అక్కడ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తోంది. అప్పుడే అర్థమైంది అస్సలు సంగతి. అందరూ పిచ్పనుల్ని నవ్విన ఆ చిన్న గుంటలే ఇప్పుడు వరద నీటిని సుడిగుండాల్లా వేగంగా భూమిలోపలికి లాగేసుకుంటున్నాయి. అవి ఊరిని కాపాడే ఒక గొప్ప డ్రైనేజ్ సిస్టమ్ అన్నమాట. జనం ఆశ్చర్యంలో ఉండగానే వాళ్లకి గుర్తొచ్చింది అంకుశం కట్టిన ఆ వంకరగోడ. అందరూ పనికిరానిది అని ఎగతాళి చేసిన ఆ గోడ ఇప్పుడు ఒక చిన్న డ్యాంలాగా పనిచేస్తోంది. ఆ వంకర నిర్మాణమే వరద ఉధృతిని తగ్గించి నీటిని తెలివిగా ఆ గుంటల వైపు మళ్లిస్తోంది. అప్పుడు అర్థమైంది వాళ్లకి, అంకుశం చేసింది పిచ్చి పనులు కాదు, ఊరిని కాపాడ్డానికి చేసిన ఒక అద్భుతమైన ప్లాన్ అని. నెమ్మదిగా వరద తగ్గటం మొదలైంది. ఊరు ప్రమాదం నుంచి బయటపడింది. అప్పటిదాకా పిచ్చివాడనుకున్న అంకుశం ఇప్పుడు వాళ్ల కళ్ళకి ఒక హీరోలా కనిపించాడు. ఊరి జనమంతా ఆనందంతో, అంకుశం, నువ్వే మమ్మల్ని కాపాడావు, నువ్వు చాలా గొప్పవాడివి అంటూ చేతులెత్తి నమస్కరించారు. వాళ్ల కళ్లల్లో గౌరవం, ఆశ్చర్యం స్పష్టంగా కనిపించాయి. అయినా సరే అంకుశం మొహంలో గర్వం లేదు. ప్రశాంతంగా నవ్వి, చెప్పానుగా,
భూమికి తుమ్ములు పట్టించానని, ఇప్పుడు దానికి జ్వరం తగ్గిపోయింది అని తన స్టైల్లోనే అన్నాడు. ఆ రోజునుంచి గుడివాడ ప్రజలకు ఒకటి అర్థమైంది. ఈ కథ మనకేం చెబుతోందంటే, కొన్నిసార్లు మనకు పిచ్చిలా కనిపించేది నిజానికి లోతైన తెలివే. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం కథలు ఫర్ కిడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం.